చెప్పల్లో నా పింపు నీ చూపే తాకించట కొంగల్లోని టింత నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మనం ఉన్నాం ఖమ్మంలోని ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఈ హడావిడిలో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ని చూడగానే మనం కొన్ని మర్చిపోయాం. అవును. సో నిజంగా యు నో వాట్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్, మైండ్ తో లింక్ అయ్యి హార్ట్ తో టచ్ అయ్యి ఏం మాయ చేసావో అన్నట్లుగా. సో ఈ రోజు మనం మర్చిపోయాం. సో ఏంటంటే బేసిక్ గా నేను ఇలా చూస్తా ఉంటాను. నేను రోజు చూస్తావు, అయ్యో చూసేదేంటి? సో మొత్తానికి నితిన్ ఏంటి అలా చూస్తున్నావు? నేను చూడగానే ఎంత అందంగా ఉన్నావు అనిపించింది. ఎందుకంటే ఈ రోజు నీకు మేకప్ ఎక్కువైంది. ఎందుకంటే నేను చూడగానే నాకు ఏమనిపించిందో తెలుసా? లేచిపోదావా? ఈ రోజు మనం సాయంత్రం 7 గంటలకి హుసేన్ సాగర్ దగ్గర చాలా కంపు కొడుతూ ఉంటుంది. పక్కన ఐస్ క్రీమ్ కొనిద్దామని నేను అనుకున్నాను, కానీ నువ్వేమో రావట్లేదు. వెళ్ళిపోతున్నాను. 7 గంటలకు కలుద్దాం. ఓకేరా? కాన్సన్ట్రేషన్ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ దగ్గర ఉండగానే నాకు సినిమాటిక్ గా ఒక డైలాగ్ చెప్పాలనిపించింది, అందుకనే చెప్పేశాను. సో ఫస్ట్ గా ఈ రోజు వాళ్ళలోని ఎనర్జెటిక్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలియాలంటే వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ తెలియాలి. ఆ స్పెషల్ టాలెంట్స్ చేయడానికి మనం వెళ్ళిపోతున్నాం. టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ముందైతే నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. కచ్చి లాంటి అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్, ఫుల్ ఎనర్జెటిక్ గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు నితిన్ టీమ్ నుంచి 3 గర్ల్స్ నుంచి ఫాస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రమ్ నితిన్ టీమ్ ఏ టాస్క్ చేయడానికి వచ్చేసిందో చూసేద్దాం. సో హాయ్. హాయ్. ఇప్పుడు నిద్రపోయి లేసొచ్చా? నీ పేరు? బిందు భార్గవి. బిందు, ఆర్ యు రెడీ? yes. సో మరి బిందుకు వచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి. సారీ రెడీ? యా. Shall we go start? సందేహం లేదు సందర్లు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కన్నీటి సిగ్గయి తొందరలు ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ అందాల గొంతే ఆనందాలు ఇచ్చింది, నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేక. ఫస్ట్ టాస్క్ మా టీం నుంచి చాలా చక్కని సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, మంచి మెలోడీ తీసుకున్నాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ a big round of applause. Come on. Thank you so much. Next we'll move on to City Team Boys. yes, మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. హాయ్. మాటి మాటికి అబ్బాయిలు అంటే వాళ్ళే మర్చిపోతున్నారు. అన్నిసార్లు గుర్తు చెయ్యకు, వాళ్ళకి తెలుసు వాళ్ళ అబ్బాయిలని. సో నీ టాస్క్ ఏంటంటే కట్ట పట్టుకొని బర్రె వెనకాల కోసం పరిగెత్తాలి. ఓకే, మరి ఎంతకి గౌడికి అదే బర్రె ఎవరు? ఇదే బర్రె. నాకు చాలా హ్యాపీగా ఉంది నితిన్, సీరియస్లీ. ఓకే, స్టైల్ ఏది? స్టైల్ కొత్త బర్రె ఇది, ఇట్లా నడుస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఈ టాస్క్ గురించి నేను ఏం మాట్లాడను, అసలు మాట్లాడను నేను.
మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. రైట్, ఎనీవేస్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ బ్యూటిఫుల్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి, సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారు చూసేద్దాం. కమ్ హియర్. ఓకే రైట్, నీ పేరు? స్పందన. స్పందన, ఏం చూసి స్పందించావు? నన్నే. మిమ్మల్ని చూసే స్పందించాను. అవును. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం ఫస్ట్. సో ఆర్ యు రెడీ? యా. సో నువ్వు ఇట్లా చాలా కూల్ గా ఉన్నావు కాబట్టి ఒకేసారి హైపర్ అయిపోతే ఎలా ఉంటదని నేను ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాను. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే పూనకం వచ్చినట్లు యాక్ట్ చెయ్యాలి. సో తెలుసు కదా పూనకం వస్తే ఎలా? సీరియస్ గా ఇన్వాల్వ్ కావాలి. నితిన్ టీమ్ అంటే ఇది అని చూపెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు అందరినీ భయపెట్టడానికి మా స్పందన రెడీగా ఉంది. స్పందన ఓకేనా? హియర్ వి గో, స్టార్ట్. ఓగో అమ్మా, ఓకే రైట్. స్పందన బాగా చేసావు, ఇన్వాల్వ్ అయిపోయావు, మొత్తానికి నీకు బాగా ఫోన్ వచ్చింది. మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. ఏదో ఒప్పుకోం, టాస్క్ ఇన్కంప్లీట్ అనమాట. వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. నితిన్ టీం చేయలేరు అంటున్నారు. సో నితిన్ టీం అంటే అది కాదు, నితిన్ టీం అంటే ఏంది? చలి పుడుతుందా నీకు? యాక్చువల్ గా చలికాలంలో ఉనికొచ్చినట్టు అట్లా కదమ్మా. సో గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టండి, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సిరి టీమ్ బాయ్స్. సిరి టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి గిఫ్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ పేరు? శ్రీహర్ష. హర్ష, నన్ను కాదు కెమెరాని చూడు. హర్ష, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి. ఎన్టీఆర్ యమదొంగ మూవీ నుంచి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిణి నది వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి తమ ధర్మసూత్రం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రిది ఏ జాతి? మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుండే ప్రత్యక్షం గావించుకొని మీ పాశములు సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్టమూట కట్టుకున్న మీరు నేడు జాతి అంటూ మమ్మ అవహేళన చేయటయా? ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అదుకుడు నరుడు అదముడన్న నీచ సంస్కృతిని కూకటి వేళ సైతం పెకలించి వేసిదా? దిక్కుల్లేని అష్టదిక్పాలకులు, మనుగండిచ్చే పంచభూతములు, ముక్కులు పొందే ముక్కోటి దేవతలు సైతం జయహో నరుడు అని అర్చించేందుగా సింహాసనం అధిష్ఠించదా? సువర్ణ హస్తభూతులకు అధికారయుక్తమైన సభా మందిరమున భూతుల పరిరక్షణ సమూహ మధ్యమున అకుటిత సేవా పరాయణమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రత పాప పక్కిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? హర్ష, నువ్వు చాలా బాగా చెప్పావు. ఫుల్ ఎమోషనల్ డైలాగ్ ఫ్రమ్ యమదొంగ మూవీ ఎన్టీఆర్ ది. నిజంగా అలానే చెప్పావు. యాస్టీస్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్. నీ పేరు? మౌనిక. సో మౌనిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మీ ఊరికి వంట ప్రోగ్రామ్ చేయడానికి ఒక టెలివిజన్ ఛానల్ వచ్చింది. సో అది రాగానే ఎలా రియాక్షన్ ఉంటుంది? వావ్ సూపర్, మా ఇంటికి వచ్చారు కాబట్టి చాలా ఎక్కువ రెడీ అయిపోతారు అమ్మాయిలు. సో నువ్వు బాగా రెడీ అయ్యి, సో ఊరు అనుకున్నాం కాబట్టి కట్టెల పొయ్యి మీద వంట చేయాలి. సో ఎలా చేస్తావు, ఎలా రెసిపీస్ ఉంటాయి దానికి, సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవన్నీ చెప్పుకుంటూ చేయాలి. ఓకేనా?
సో వంట ప్రోగ్రామ్ చేయడానికి ఇక్కడ నేను అండ్ సిరి వచ్చాం. సో నేను వీడియోగ్రాఫర్ని. ఓకేనా? హియర్ వి గో స్టార్ట్. ఎస్, మరి కొంపలో కుంపటి ఎలా చేద్దారో చూద్దాం. చెప్పండి దీని యొక్క ఎందుకు నా మీద కొంచెం సారీ మేడం, సారీ. హాయ్ హాయ్, ఏంటి ఈ రోజు ఏం వంట చేయబోతున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది. దేనికండి? రుద్దుకోవడానికా, తినడానికా? దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దేనికి? నాకేదో తేడా పడుతుంది. సరే, మరి మీరు కొంచెం మనం పొజిషన్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ మేడం జూమ్. మీరు క్యాచ్ చేయాల్సింది నన్ను కాదండి, Okay. వంటనండి. మీరు కొంచెం వంట యొక్క ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తే మనం షో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, తర్వాత దాంట్లో ఆయిల్ కాదండి, స్టవ్ వెలిగించాలి. స్టవ్ కాదు కదా, పొయ్యి కదా అది. పొయ్యి వెలిగించాలి. ఓకే, ఇట్లా నితిన్ ఒకసారి. చాలా వేడి ఉంది. హలో మేడం, ఇది కెమెరా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి వంట ఓకే, ప్రోగ్రామ్. ఓకే. Yes. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాదండి, పొయ్యి వెలిగించాలి. వెలిగించారు కదా అది ఇందాక ఇప్పుడు. సరే నితిన్ ఒకసారి రా, మళ్ళీ వెలిగించాలి. అరే కెమెరామ్యాన్ అనుకుంటున్నారా మీరు? ఇది కెమెరా అనుకుంటున్నారా లేక అగ్గిపెట్ట అది అనుకుంటున్నారా? అంటే నువ్వు చాలా వేడిగా ఉన్నా తెలిసింది. కాస్ట్లీ మేడం, 2.5 లక్షల కెమెరా. మీరు అగ్గిపెట్ట గీసుకోవడానికి, 2 పొయ్యి రూపాయలా? వెలిగించుకోవడానికి. 2 రూపాయల? 2 lakhs. ఓకే, 2 lakhs, 2 రూపీస్. సరే, ఏం కావాలి చెప్పండి. సరే ఇటు రండి ఒకసారి, కొంచెం బుర్ర పెట్టండి. అరే. చాలా వేడి ఉంది కదా అందుకు. సరే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేయాలి. నితిన్ కొంచెం వాటర్ 3 తీసుకురా. times ఇది. వాటర్ ఏం కాదు. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే. తర్వాత ఎల్లిపాయలు వేయాలి. ఓకే, వేయండి. తర్వాత అల్లం వేయాలి. తర్వాత మొత్తం మిక్స్ చేసి మిక్సీలో పట్టేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. హలో మేడం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడగండి. చెప్పాను కదా, అదే వేయాలి, ఇది వేయాలి. ఆవాలు, పోపులు అదే అన్నీ చెప్పాను కదా. ఫస్ట్ కావాలి చెప్పండి. అవే. మళ్ళీ. సరే, నాకేం సరే, పుడుతుంది? start. మీరే కెమెరామ్యాన్, మీరే హ్యాండిల్ చేసుకోండి. పెట్టిపోతానా? మీ వంట కాదు. కానీ ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను మామా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మొగుళ్ళు వదిలేస్తున్నారు ఎందుకో అనుకుంటే ఏందో అనుకున్నాం. కొంతమంది వంట తెలియక కూడా డైవర్స్ ఇచ్చేస్తున్నారు. అది ఎవరికి తెలియట్లేదు, గొడవ అనుకుంటున్నారు అది. నా రాత నాది, తప్పు ఎవరిదనను. ఓకే, ఎనీవే సూపర్ మౌనిక. నా టీంలో ఉన్నందుకు చాలా గౌరవపడుతున్నాను. రైట్, ఎనీవే సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ప్రయోగించక ఎప్పుడు, ఓకేనా? మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సిరి టీమ్ బాయ్స్. సో లాస్ట్ టాస్క్, అగ్ని ఎవరు వస్తున్నారు చూద్దాం. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏమైంది? పేరేంటి? హుసేన్. హుసేన్ స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. హుసేన్ ఏం స్పీక్ అవుట్ రా? టాస్క్ చెప్పండి అంటావా? సారీ సిరి, సారీ. That's టాస్క్ okay. ఏంటో చూద్దామా? చూద్దాం. నీ పేరు హుసేన్ సాగరా? బ్రెయిన్ దొబ్బిద్దా? ఇందాకే కదా హుసేన్ హుసేన్ 10 సార్లు అన్నాను. మళ్ళీ నీ పేరు ఏంటన్నావు అంటే నిజంగా ఉండాల్సిన దానివే. నువ్వు అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యా. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. చేస్తావా? ఓకే, చేసేస్తాడా? రెడీ? రెడీ. ఓకే, రైట్, గో హెడ్, గో దేర్. This is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. నితిన్ ఎలా వేస్తాడు మా వాడు? సూపర్, చాలా చాలా బాగా చేసావు. రిలాక్స్, కనిపించండి నాలుగో సింహం హుసేన్. కమాన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, రైట్, ఎనీవే సూపర్. అండ్ ఈ రోజు టాస్క్ ఫ్రమ్ బాయ్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ నిజంగా చాలా చక్కగా అండ్ అద్భుతంగా చేశారు కాబట్టి సో ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఎస్, మరి టాస్క్ అయితే సూపర్ గా కంప్లీట్ చేశారు నితిన్ టీం నుంచి, నా టీం నుంచి. మరి నెక్స్ట్ మీ అందరి కోసం గేమ్ అయితే రెడీగా ఉంది. ఆ గేమే పరుగో పరుగు. మొత్తానికి పరుగో గేమ్ లోకి వచ్చేసాం. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ గా మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సిరి టీం నుంచి 5 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఇంత ఎండలో ఈ వేడిని తట్టుకోవడానికి
మన ఆరోగ్యానికి మంచిదైన ఫ్రూట్ ఏంటో తెలుసా? ఏంటి? వాటర్ మిలన్. కాబట్టి సో మరి నా టీం నుంచి 5 వాటర్ మిలన్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి వాటర్ మిలన్స్ అంట, మరి నా టీం నుంచి మ్యాంగోస్ రెడీగా ఉన్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో వీళ్ళిద్దరి మధ్య ఈ రోజు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్ రన్ అవబోతుంది. సో మరి ఫాస్ట్ గా గేమ్ ఏంటో తెలియాలంటే we need properties please. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వాటర్ మిలన్స్ మ్యాంగోస్ వచ్చేసారు. కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. నితిన్ ఎలా ఆడాలి గేమ్? ఎస్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ చూస్తున్నారు కదా ప్రాపర్టీస్, 5 VLC కోన్స్ అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ బాల్ ఉంది. సో ఆ VLC ప్రతి ఒక్క కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది. సో ఫస్ట్ గా ఈ రోజు పరుగు ఆడటానికి మీ మ్యాంగోస్ ముందుగా వస్తే సో 5 బాయ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పరిగెట్టుకుంటూ ఆ VLC కోన్స్ దాకా వెళ్తారు. ఆ VLC కార్నర్ మీద ఆ కార్నర్ లో ఇలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టి మీ హెడ్ డౌన్ చేసి 20 రౌండ్స్ క్లాక్ వైజ్ లో వేయాలి. 20 రౌండ్స్ వేశాక కంప్లీట్ అయిపోయాక అక్కడ ఉన్న VLC కోన్ కింద ఒక స్మైలీ బాల్ అని చెప్పాను. ప్రతి ఒక్కరు ఆ బాల్ అంటే ఆ స్మైలీ బాల్ తీసుకొని యాస్టీస్ మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. సో ఈ గేమ్ ఈస్ కాంపిటీషన్ బిట్వీన్ సిరి టీమ్ బాయ్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో ఈ కాంపిటేటివ్ గేమ్ లో ఎవరు తక్కువ టైంలో అండ్ ఎవరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రైట్, సో మరి ఫాస్ట్ గా మేము టాస్క్లు చేశాం కాబట్టి ఫస్ట్ గేమ్స్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో బాయ్స్, ఆర్ యు రెడీ? రెడీ. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి అబ్బాయిలు రెడీయా? yes 3 2 1 go. One, go! ఓకే, సో మరి మొత్తానికి మన ఫాస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగు. సో మరి మొత్తానికి ఈ రోజు పరుగులో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 55 seconds లో. కమాన్ గర్ల్స్. 55 seconds అయితే మరి నా టీం ఎంత తెలుసా? తెలిస్తే షాక్ అయి షేక్ అవుతారు. అర్థమైపోయింది, ఇంత బాగా నొక్కి చెప్తున్నావు అంటే సో ఈ రోజు మీ వాళ్ళు గెలుచుంటారు. నా టీం ఎంత టైం అంటే 51 seconds. ఈ రోజు మన పరుగులో ఫైనల్ విన్నర్స్ ఆర్ సిరి టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. అలాగే గర్ల్స్, యూ టూ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. ఓకే, సో మరి ఈ రోజు మన జేల్ జిగాలో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బత్తాలు. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త చిట్కాలు. మాసుడాన్సు చేసేద్దాం రావే రత్తాలు. ఓకే, మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫుల్ టు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్ అండ్ బాయ్స్. సో మరి స్టూడెంట్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? ఓకే, సుమ్మైపోయిందంట. సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా సిరి. నెక్స్ట్ ఇదే ఎనర్జిటిక్ లెవెల్స్ అండ్ ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఆ గేమే రింగా.
సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనం ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. సో మరి ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా 3 రింగ్స్ అండ్ ఇక్కడ టబ్ లో ఫుల్ ఆఫ్ రింగ్స్ అండ్ ఒక రోప్ ఉంది. ఆ రోప్ దగ్గర ఒక చిన్న బౌల్ ఉంది. సో ఇంతకీ ఈ గేమ్ ఆడటానికి ఇప్పుడు మనం పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆ పార్టిసిపెంట్స్ సిరి టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా సిరి టీం నుంచి వచ్చే ఆ 3 బాయ్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. మరి నితిన్ టీం నుంచి కూడా అమ్మాయిలు పిలిచేద్దాం. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. బాయ్స్ వచ్చేసారు అండ్ మా టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ గేమ్ ని ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎస్, ఇక్కడ మనకి ఒక 3 రింగ్స్ ఉన్నాయి. అవి కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి. అయితే ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క పర్సన్ నిల్చుంటారు. ఈ ఫస్ట్ రింగ్ లో ఎవరైతే నిల్చున్నారో వాళ్ళు ఒక రింగ్ త్రో చేయాలి సెకండ్ పర్సన్ కి. ఆ సెకండ్ పర్సన్ వచ్చి త్రో చేయకుండా రోప్ ద్వారా పాస్ చేయాలి. సో ఎవరైతే 3 minutes లో ఎన్ని రింగ్స్ పాస్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఫస్ట్ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి రింగా గేమ్ ఆడటానికి నితిన్ టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే లెట్స్ గో. రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీయా? Okay. 3, 2, 1 గో. సో మరి మొత్తానికి రింగా గేమ్ మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ 3 minutes. సో ఆ 3 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ 1, 2 అండ్ 3. అంత బాగా కష్టపడ్డారు మీరు. సో ఈ గేమ్ నెక్స్ట్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ గో. ఓకే సో మరి మొత్తానికి రింగా గేమ్ ఆడటానికి 3 బాయ్స్ ఓకేనా? ఓకే అంతా పక్కా కాన్ఫిడెంట్? Here we go from 3, 2, 1, go! ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు బాయ్స్ 3 minutes లో ఇక్కడ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేసేద్దాం. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ రింగా గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో కూడా మీ అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడున్న రింగ్స్ మాక్సిమం ఈ రోజు కలెక్ట్ చేసింది బాయ్స్ అండ్ మా గర్ల్స్ 3 minutes లో ఓన్లీ 3 rings. సో రైట్ అండ్ ఫైనల్ గా ఈ రోజు బాయ్స్ 3 minutes లో కలెక్ట్ చేసిన రింగ్స్ 11. సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. Thank you so much boys and congratulations.
అలాగే గర్ల్స్ యూ టు గుడ్ ట్రై గర్ల్స్. నెక్స్ట్ గేమ్ అన్నా గెలవడానికి మనం ప్రయత్నిద్దాం, ఓకేనా? ఓకే, సో మరి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను పీను పీను నువ్వెల జాను తీసేస్తా బ్యూటీ స్కాన్. నీ సోలో గుండెల్లో ఎంటే వేశాను నాలో నీ ఫోటో ప్రింటే చేశాను అక్కసరి ఎక్కిస్తాను చుక్కలోనే పక్కేస్తాను తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? ఓకే, సూపర్ బ్రాండ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంజాయ్ చేశారు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బ్యూటిఫుల్ అండ్ సూపర్ గేమ్. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు కావాలి అండ్ నితిన్ టీం నుంచి గర్ల్స్ ఇద్దరు కావాలి. Yes. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 యాపిల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి యాపిల్స్ వచ్చేసారు, మరి నా టీం నుంచి ఆరెంజ్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి చూసారు కదా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. నా చేతిలో కలర్ఫుల్ బెలూన్స్ ఉన్నాయి అండ్ ఒక మ్యాట్ ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 2 బాయ్స్ అంటే ఆరెంజెస్ ముందుగా వస్తే 2 బాయ్స్ నుంచి ఒక బాయ్ ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ అక్కడ దాకా వెళ్ళి నీల్ డౌన్ చేసి ఇలా కూర్చొని ఉంటాడు. సో ఇంకొక పర్సన్ కి ఒక బెలూన్ ఇస్తాం. సో ఆ బెలూన్ ని తీసుకొని నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ వీపు మీద ఈ బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో ఆల్టర్నేటివ్ గా కూర్చున్న పర్సన్ మళ్ళీ వెనకాలకి వస్తాడు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన పర్సన్ అక్కడ నీల్ డౌన్ చేసి కూర్చొని ఉంటాడు. సో ఇలా ఆల్టర్నేటివ్ గా ఇద్దరు ఆడతారు. 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే మన గేమ్ విన్నర్స్. రైట్. సో మరి ఫస్ట్ ఇందాక గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో హూస్ గోయింగ్ దేర్? ఫస్ట్ పర్సన్ ఎవరు వెళ్తున్నారు అక్కడ పొజిషన్ తీసుకోవడానికి? యు గోయింగ్ దేర్? గో. Here we go from 3, 2, 1, go! ఓకే, మరి అర్థమైంది కదా, 90 సెకండ్స్ ఉంటాయి. ఆ 90 సెకండ్స్ లో ఫాస్ట్ గా ఎక్కువ బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. మరి 3, 2, 1 గుండు. కమ్ ఆన్ స్టార్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్.
సో నిజంగా చాలా ఫన్ జనరేట్ చేశారు ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్. నిజంగా వీళ్ళు బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ నడుములు ఎరగొడుతున్నారు, అర్థం కావట్లేదు, ఎగిరి ఎగిరి దూకుతున్నారు. సో ఎనీవేస్ ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. ఈ రోజు మా టీమ్ గర్ల్స్ యాక్చువల్ గా 90 సెకండ్స్ లో 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు, కానీ ఒకటి నేల్స్ తో సంథింగ్ హ్యాండ్ యూజ్ చేశారు కాబట్టి ఒకటి మైనస్ తీసేస్తే మిగిలినవి 5. సో టోటల్ గా 90 సెకండ్స్ లో 5 బెలూన్స్ నితిన్ టీమ్ గర్ల్స్ బ్లాస్ట్ చేశారు. కమాన్ గర్ల్స్. మరి నా టీం ఎన్ని బెలూన్స్ అంటే 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 7 బెలూన్స్. బెలూన్ బ్లాస్ట్ విన్నర్ సార్ సిరి టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఓకే, సో మరి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో మరి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ మన మోస్ట్ ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ టబ్. సో ఇంతకీ ఆ వైట్ కలర్ బాక్సెస్ లో ఏ ఉన్నాయని ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. చాక్లెట్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. సో ఇంతకీ ఈ ప్రాపర్టీస్ తో ఏం చేయాలి, గేమ్ ని ఎలా ఆడాలి అంటే ఫస్ట్ మనకు కావాలి పార్టిసిపెంట్స్. సిరి టీం నుంచి 3 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ కిరాక్ గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి కిరాక్ అమ్మాయిలు అయితే వచ్చేసారు. మరి నా టీం నుంచి హ్యాండ్సమ్ హంగ్స్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ గర్ల్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఇప్పుడు కదా కిక్ వచ్చింది. రైట్. సో మరి గర్ల్స్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ముందుగా వస్తే 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేస్తారు. ఎలా పట్టుకో చెప్తా. ఇలా అంటే అలా కాదు. సో ఇలా హోల్డ్ చేస్తారు అండ్ థర్డ్ గర్ల్ ఈ 2 హ్యాండ్స్ మీద సిట్టింగ్ పొజిషన్ లో ఇలా కూర్చోబెట్టుకుంటారు. సో ఈ 2 హ్యాండ్స్ మీద క్యారీ చేస్తూ అక్కడ ఉన్న వైట్ కలర్ బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గర్ల్ ఖాళీ ఉండకుండా ఏం చేయాలి, సో కొద్దిగా పని పెట్టుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ వైట్ కలర్ బాక్సెస్ ని లెగ్స్ తో హోల్డ్ చేయాలి. 2 లెగ్స్ తో హోల్డ్ చేసి మళ్ళీ యాస్టీస్ ఆ 2 గర్ల్స్ ని క్యారీ చేసి ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ రెడ్ కలర్ బాస్కెట్ ఉంది కాబట్టి ఈ బాస్కెట్ లో అక్కడున్న బాక్స్ ని డ్రాప్ చేయాలి. ఇలా బాయ్స్ కి 2 మినిట్స్ ఇస్తాం, అలాగే గర్ల్స్ కి 2 మినిట్స్ ఇస్తాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి చాలా ఈగర్ గా నీ టీమే. మరి ఈ రోజు ఫస్ట్ గా గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలంటే మనం ఒక గేమ్ ఆడతాం, ఓకేనా? డి డా డమ్మా డిక్కా లాలి పాపా చిక్కి పోయే ఓ బూసా బూస్రీనే. అయితే నువ్వే గేమ్ ఆడాలి. మరి రెడీగా ఉన్నారా? చాలా లేతగా ఉన్నాయి ఈ జీకలు చూస్తుంటే నాకు ఈ అడవిలో మంచి రుచికరమైన ఆహారం దొరికినట్టు అనిపిస్తుంది. బహుశా ఈ రోజు ఆహారంగా వీలవుతారేమో. సార్ రెడీ? గేమ్ ఆడటానికి 3 రెడీగా ఉన్నారు. నాకు ముందుగా అవేంటి నెంబర్స్ నాకు సరిగ్గా రావు, అయినా కూడా చెప్తున్నాను. 3 వచ్చేసింది, 2 వచ్చేసింది, ఏంటి వచ్చేసింది 1 గో.
సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఇక్కడ చాలా ప్రాపర్టీస్ అంటే బాక్సెస్ ని కలెక్ట్ చేశారు. వాటిలో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా చాక్లెట్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఓకే రైట్, అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 chocolates. So total chocolates 32. Next, go with lemons. 1, 2, 3, 4 lemons. చప్పట్లు. ఓకే, కొట్టండి చప్పట్లు. Next, go with balls. 1, 2, only 2 balls. balls. Superb. And scientists I boys complete చేసుకున్నారు కాబట్టి it's turn of Nitin team girls. Yes. సాయి గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీయా? yes 3, 2, 1 go. ఓకే, సో మరి మా గర్ల్స్ కూడా చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. హియర్ వి గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 chocolates. 46 chocolates collected by Nitin team girls. Yes, let's And go next, with lemons. Lemons. 1, 2, 3 lemons. 3 lemons. And final గా మిగిలినవి స్మైలీ బాల్స్. సో Yes. అవన్నీ కలెక్ట్ చేశారు, చూద్దాం. విల్ స్టార్ట్ విత్ 1, 1, 2, 3 smiley balls. ఓన్లీ 3 balls, రైట్. అండ్ మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సై గేమ్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ గేమ్ ని చాలా బాగా ఆడారు, కానీ కాంపిటేటివ్ గేమ్ కాబట్టి ఫైనల్ గా మా గర్ల్స్ ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. మా గర్ల్స్ అనుకుంటున్నారు ఈ రోజు ఎక్కువ ప్రాపర్టీస్ మేమే కలెక్ట్ చేశాం కాబట్టి ఈ గేమ్ విన్నర్స్ మేమే అని అరువుగా. కానీ అలా కాదు, మన సై గేమ్ ఫైనల్ గేమ్ కాబట్టి అన్ని గేమ్స్ లాగా టైమర్ మీద ఆధారపడి ఉండదు. సో కేవలం ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సిరి చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఆ 3 ప్రాపర్టీస్ కి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సై గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే, ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారు అనుకోండి, సీరియస్ గా చూడు అనుకో, అంతే. మీరు 32 కలెక్ట్ చేశారు నాకు తెలుసు. ఓకే, ఒక 25 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 30 ఉంటే ఆ 25 చాక్లెట్స్ ఇంటూ. సో మరి ఫస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ ని బాయ్స్ ఆడారు. సో బాయ్స్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో బాయ్స్ ఫస్ట్ గా ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? లెమన్స్. Lemons. ఎన్ని lemons? 4 lemons. 30. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఈ గోల్ ఏంటి? మాకు ఈ గోల్ ఏంటి? Balls. ఎన్ని balls? 2 balls. 2 balls. బాల్స్ అండి. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారా? 2 కలెక్ట్ చేశారా? హాయ్, మరి 2 కలెక్ట్ చేశారంట. నువ్వు ఎంత ఇస్తావు స్కోరు? 50.
ఫైనల్ గా విల్ గో విత్ చాక్లెట్స్. చాక్లెట్ ఎన్ని చాక్లెట్స్? 32 చాక్లెట్స్. 32 చాక్లెట్స్. 100. బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో మరి ఫస్ట్ గా మనకి ఇక్కడ కావాల్సిన ప్రాపర్టీస్ లో ఫాస్ట్ స్కోరింగ్ దేనికి వెళ్ళిపోదాం? చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 46. ఓ 46 చాక్లెట్స్ అంట. అట్లా చూస్తున్నాం. 46 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 30. సో నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ బాల్స్. బాల్స్. ఎన్ని బాల్స్? 3 balls. రైట్. 3 బాల్స్ కి మీరు తీయబోయే స్కోర్ 100. 100. అండ్ ఫైనల్ గా మిగిలినవి Lemons. ఎన్ని లెమన్స్? 3 lemons. 3 లెమన్స్. 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. అండ్ ఇద్దరు వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మరి మొత్తానికి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే రైట్. సో మరి ఈ రోజు ఫైనల్ గా మన ఫైనల్ మోస్ట్ సైంటిస్ట్ స్థాయిలో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1830. కమ్ ఆన్ గర్ల్స్. రైట్. మరి మా టీం ఎంత స్కోర్ చేశారంటే మర్చిపోయా? గుర్తుంది, 3420. ఫైనల్ గా విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ జిఎస్ దుర్గా ప్రసాద్ గారు, బిఈ ఎంటెక్ పిహెచ్డి ఐఐటి ఢిల్లీ. ఈ రోజు మన షో జిల్ జిల్ జిగా ఎలా అనిపించిందో ఇక్కడ సార్ ద్వారా తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? We are thankful to ETV Plus for organizing this program, Zil Zil Ziga. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన ఫైనల్ గేమ్ ఇన్ జిల్ జిల్ జిగా సైంటిస్ట్ స్థాయిలో విన్నర్స్ ఆర్ ది బాయ్స్ అండ్ రన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో అలాగే ఈ రోజు ఫైనల్ గేమ్ విన్నర్స్ ఆర్ సిరి టీమ్ బాయ్స్ కంగ్రాచులేషన్స్. సో మరి బాయ్స్ కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ఎంత సక్సెస్ఫుల్ గా మన ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సెస్ లో మనం జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఎనీవేస్ ఈ రోజు ఫైనల్ గా మాత్రం గెలిచింది బాయ్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అలాగే గర్ల్స్ చాలా బాగా ఆడారు, నా పరువు నిలబెట్టారు ఒక్క గేమ్ గెలవకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో నితిన్ మొత్తానికి చాలా సక్సెస్ఫుల్ గా ఆడారు అబ్బాయిలు అమ్మాయిలు. కానీ ఈ రోజు అబ్బాయిలు గెలిచారా అమ్మాయిలు గెలిచారా అని మ్యాటర్ కాదు, ఈ రోజు గెలిచింది ఎవరంటే ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ స్టూడెంట్స్. ఓకే రైట్. సో వాళ్ళ వాయిస్ లోని బేస్ చూశాక నాకు అనిపించింది ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేశారని. Yeah. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me, Nitin and Siri. Signing off. See you. Bye-bye. Bye, boys and girls.